బడ్జెట్ 2025-26 ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అయితే దేశాన్ని నడిపించే కీలక రంగాల్లో తయారీ సేవల రంగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ప్రధాని మోదీ 3.0 9 ప్రాధాన్యాంశాలతో మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో తయారీ సేవల రంగానికి కేటాయింపులు భారీగానే జరిగాయి. 2025-26 పద్దులో కూడా ఎలా ఉండబోతోందోనని ఆసక్తి నెలకొంది. వివరాలు చూద్దాం. దేశంలో తయారీ సేవలు విస్తృతంగా అందినప్పుడే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. సేవల రంగం భారతదేశ జీడీపీకి ప్రధాన దోహదకారి. లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తుంది. తయారీ రంగం సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లుగా తయారీ సేవల రంగాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే గత బడ్జెట్లో తయారీ సేవల రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. 2024-25 బడ్జెట్లో ఎంఎస్ఎంఈలు తయారీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ముఖ్యంగా శ్రమతో కూడిన తయారీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ గ్యారంటీ ఫండ్ ప్రతి దరఖాస్తుదారునికి 100 కోట్ల వరకు గ్యారంటీ కవర్ను అందిస్తుందని తెలిపారు. తరుణ్ కేటగిరీ కింద గతంలో రుణాలను పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వ్యాపారవేత్తలకు ముద్రా రుణాల పరిమితి ప్రస్తుత 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచారు. దేశవ్యాప్తంగా వివిధ ఆహార ఉత్పత్తుల్లో రేడియో ధార్మికత తొలగింపు లక్ష్యంగా 50 బహుళ ఉత్పత్తి ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్తో 100 ఆహార నాణ్యత భద్రత పరీక్షల కోసం ల్యాబులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎంఎస్ఎంఈలు సంప్రదాయ కళాకారులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు వీలుగా ఈ-కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్లు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ట్రేడ్స్లో తప్పనిసరిగా చేరేందుకు వార్షిక టర్నోవర్ పరిమితి 500 కోట్ల నుంచి 250 కోట్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. సిడ్బీ 3 ఏళ్లలోపు అన్ని ప్రధాన ఎంఎస్ఎంఈ క్లస్టర్లకు సేవలు అందించడానికి తన పరిధిని విస్తరించడానికి కొత్త శాఖలను అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 24 కొత్త శాఖలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. 100 నగరాల్లో పూర్తి మౌలిక సదుపాయాలతో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి తోడ్పాటు అందిస్తుందన్నారు. కీలక ఖనిజాల దేశీయ ఉత్పత్తి రీసైక్లింగ్ సహా విదేశాల్లో ఖనిజ ఆస్తుల సమీకరణ లక్ష్యంగా ఖనిజాల వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు నిర్మలా సీతారామన్. పరిశ్రమల కార్మికుల కోసం వసతి కల్పనకు అద్దె గృహాలు డార్మిటరీలను తీసుకొస్తున్నట్లు 2024-25 బడ్జెట్లో ప్రతిపాదించారు. రుణ రికవరీని వేగవంతం చేయడానికి అదనపు ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సేవల రంగాన్ని ప్రోత్సహించడానికి 5 ఏళ్లలో 500 అగ్రశ్రేణి కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలను 1 కోటి మంది యువతకు అందించడానికి ఒక సమగ్ర పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థికి నెలకు 5,000 భృతి చెల్లిస్తున్నారు. మొత్తంగా 2024-25 బడ్జెట్లో తయారీ సేవల రంగానికి భారీగా ప్రోత్సాహకాలు అందించింది. 2025-26లోనూ మరింత ప్రోత్సాహకాలు అందించాలని ఆర్థిక నిపుణులు కోరుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.